ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మన ఆనందం ఎక్కడుంది, మన సంతోషం ఏ విషయంలో ఉంది, ఏ పని చేయడంలో మనం చాలా లీనమైపోయి ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మార్టిన్ లూథర్ కింగ్ అనే గొప్ప వ్యక్తి ఇలా అంటాడు కదా, నాకు పరలోకంలో ఒకవేళ ఈ ధర్మశాస్త్రం, ఈ బైబిల్ లేకపోతే నాకు ఆ పరలోకం కూడా అవసరం లే, కానీ అదే నరకంలో నాకు ఈ ధర్మశాస్త్రం ఉంటే అదే పరలోకం కంటే గొప్పగా మారిపోతుంది అని. ఆయన ఆనందం అంతా ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆయన మాత్రమే కాదు, ఈ గ్రంథకర్త ఏమని అంటాడంటే, మన ఆనందం కానీ మన యొక్క సంతోషకరమైన క్షణాలు ఏంటి అంటే దేవుని యందు ఆనందించుచు ఆయన వాక్యాన్ని ధ్యానించడం. సాధారణంగా చెప్పుకున్నట్లయితే ఈ యోగాలు కానీ ఆసనాల ద్వారా మన మైండ్ అంతా ఖాళీ చేయమని మనకు అలవాటు చేస్తూ ఉంటారు. ఆ అలవాటు ఎట్లా అంటే, ప్రతిదినం నీ మైండ్కి ఏదైతే భారాన్ని ఇస్తుందో దాన్ని మనం మర్చిపోయినాం అని చెప్పడం ద్వారా. కానీ దేవుని యొక్క వాక్యం యందు ధ్యానించడం ఏంటంటే, మన ఖాళీ మైండ్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపడం. ఖాళీ మైండ్ ఎప్పుడు డెవిల్స్ వర్క్షాప్ అవుతుంది. ఖాళీగా ఉండడం వల్ల మరిన్ని 7 చెడు ఆలోచనలను మన మైండ్ అంతా నింపివేస్తుంది. కానీ దేవుని వాక్యంతో మన మైండ్ అంతా నింపుకున్నట్లయితే దినదినం నువ్వు నడుచుటలో అది దీపమై నీకు వెలుగునిస్తుంది. నువ్వు చేయు పనులలో నీకు సహాయకార్థంగా డబుల్ వర్క్స్, రిపిటిషన్ ఆఫ్ వర్క్స్ కాకుండా చేస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని దృఢపరుస్తుంది. అట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ప్రతి దినం చదవాలని నా ఆశ. నువ్వు ఒకవేళ ఇవాళ చదవకపోతే అలవాటు చేసుకో. ఈ అలవాటు నిన్నెప్పుడూ నష్టం చేయదు. ఈ అలవాటు దేవునితో ఇంకా సహవాసంలోకి తీసుకెళ్తుంది. దేవుణ్ణి ఇంకా అర్థం చేసుకోవడానికి నీకు దినదినం నేర్పిస్తాడు. ఆయనకున్న గొప్ప ఆలోచన కూడా అదే. నువ్వు ఆయన ధర్మశాస్త్రంని చదవాలి, ఆయన కట్టడాలని చదవాలి, ఆయనని ఇంకా అర్థం చేసుకోవాలి, ఆయనను సమీపంగా నువ్వు ఆయనను గుర్తించాలని. కనుక ఒకవేళ నీకు ఇప్పటివరకు అలాంటి అలవాటు లేకపోతే, నీకు అర్థం అవుతున్న కొలది నువ్వు ప్రతి దినం దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుడు నిన్ను నడిపిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంను బట్టి మీకు ఎంతో వందనాలు. భూమి మీద మాకు అనుగ్రహించిన ఒక గైడ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మేము మిమ్మల్ని అయితే చూడలేం, కానీ దేవా మీ యొక్క వాక్యం చేత మిమ్మల్ని అనుభవించుటకు దేవా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ప్రతి దినం నీ యొక్క వాక్యాన్ని చదువుటకు నేర్పించండి, ధ్యానించుటకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.